కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం. పైనుంచి నీళ్ళు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం. మరి నీళ్ళ సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే ఏమో సార్ వర్షాలు చక్కగా లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో. కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు, ఎంఎండి కావచ్చు, ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది. ఇవాళ ఇట్లా దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన 2 పాయింట్లు. ఒకటి, మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు, ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు. కానీ జరిగింది ఏంది, ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం, కొత్తది కాదు ఇది. మీరు కింద 100 కంపోనెంట్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో, 100 వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి, మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ని బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. మనం చూడొచ్చు పంప్ హౌస్ పనితీరును కేటీఆర్ బృందం ఇప్పటి వరకు పరిశీలించింది. పంప్ హౌస్ ప్రస్తుత వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణకు కల్పతరు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదని విమర్శలు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లొచ్చే పరిస్థితి లేదని, మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను చూపి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ప్రాజెక్టులపై రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ కి సూచించారు కేటీఆర్. ఇక కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉండేవని, అద్భుతమైన వ్యవస్థను కేసీఆర్ రూపొందించారని కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ని బీఆర్ఎస్ బృందం పరిశీలిస్తుంది. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్. పంప్ హౌస్ పనితీరును పరిశీలించింది కేటీఆర్ బృందం. పంప్ హౌస్ ప్రస్తుత వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు కల్పతరు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదంటూ విమర్శలు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లొచ్చే పరిస్థితి లేదని, మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను చూపి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ప్రాజెక్టులపై రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ కి సూచించారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉండేవని, అద్భుతమైన వ్యవస్థను కేసీఆర్ రూపొందించారని కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ని బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించడం జరిగింది. అంతకంటే ముందు త్రివేణి సంఘం వద్దకు వెళ్లి గోదావరి వరద ప్రవాహాన్ని వారంతా కూడా పరిశీలించారు. అక్కడ వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రాణహిత గోదావరి వరద ప్రవాహం లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. ఆ దృశ్యాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిలకించిన తర్వాత ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించారు. ఇక్కడ పర్యటన ముగుస్తుంది. ఇక్కడ నుంచి వారు ప్రస్తుతం ఎమ్మెల్యేలు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు బయలుదేరడం జరిగింది. ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. 2 లోపు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎత్తిపోతలు
చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉత్తర దక్షిణ తెలంగాణ నుంచి రైతాంగంతో 50,000 రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ వచ్చి మేమే మోటార్ లాంచ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎత్తిపోతలు చేస్తేనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులంతా కూడా నీటి నిల్వ పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులన్నీ కూడా జలకళ లేకుండా ఎండిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎత్తిపోతలు లేకపోవడం కారణంగా ప్రస్తుతం నీటి నిల్వ లేకుండా పోయింది. ఇక్కడ ప్రాజెక్టులకు వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఇక్కడ నుంచి కేవలం కన్నెపల్లిలో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే తప్పించి నీరంతా కూడా ఇతర ప్రాజెక్టులకు తరలి వెళ్లే అవకాశం లేదు. మేడిగడ్డ బ్యాక్ వాటర్, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారానే నీటి లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నిర్మించినటువంటి గోదావరి నదిపై నిర్మించినటువంటి 3 బ్యారేజీలు 3 పంప్ హౌస్ల ద్వారా నీటిని అంతా కూడా లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మిడ్ మానేర్ తో పాటు లోయర్ మానేర్, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీటినంతా కూడా తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 10 లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా వృధాగా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున వరదను తట్టుకున్నటువంటి బ్యారేజ్ నీటిని ఎత్తిపోస్తే తప్పేంటని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. కేవలం రాజకీయపరమైనటువంటి నిర్ణయాల కారణంగానే ఈ నీటిని ఎత్తిపోయడం లేదని చెప్పి కేటీఆర్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అయితే నీటిని లిఫ్ట్ చేయాలి, నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ప్రాజెక్టులంతా నిండుతాయి, గోదావరి తిరిగి జలకళ సంతరించుకుంటుందని చెప్పి ఎగువ గోదావరిలో పూర్తిగా వరద ప్రవాహం లేదు, ఎండిన గోదావరిలా కనిపిస్తుంది. దిగువ గోదావరి అంతా కూడా జలకళ సంతరించుకొని కనిపిస్తుంది. ఈ నీటినంతా కూడా లిఫ్ట్ చేస్తే గోదావరి ఒక జీవకళ సంతరించుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీటినంతా కూడా లిఫ్ట్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా రైతాంగంతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంతో కొంత రాజకీయ పరంగా కొంత పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొంత రాజకీయ పరమైనటువంటి హీట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు వెనక్కి తగ్గకుండా ప్రాజెక్టు పైన ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ ఆగస్టు 2 తర్వాత రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ వచ్చి మోటార్లను ఆన్ చేస్తామని చెప్పడం మాత్రం కొంత రాజకీయంగా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సుమా.